రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమైనటువంటి నాయకుడు నిస్సందేహంగా. సార్ విద్యాసాగర్ గారు, అభివృద్ధిని ఎవరో ఆపలేరు, అడ్డుపడినా ఫేక్ ప్రచారాలు చేసిన. ఇక తర్వాత భాగం రాజకీయాలది. సో అందులో ఏమిటి ఒక కార్యకర్తగా ఏం చెప్తారు ఆ విషయంలో? ఇప్పుడు మీ మధ్య పూడి తిరుపతిరావు గారు మీ మధ్య జరిగిన ఈ కాన్వర్జేషన్ లోకేష్ గారి గురించి దీన్ని మీరు లైబ్రరీలో పెట్టాలా? అవునా? ఇది మాకు ఇంపార్టెంట్, షూర్, ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ మీరు ఇద్దరు చేసింది. ఓకే. సో యూ కీప్ దిస్ వీడియో ఇన్ టు ద లైబ్రరీ. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ పూడి తిరుపతిరావు గారు. ఆ ప్రాంత వాసులుగా అంత అభివృద్ధి జరుగుతున్నందుకు, మీరు ఇంత సంతోషంగా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాచులేషన్స్ కూటమి ప్రభుత్వం తరపున. ఆయన స్వతంగా 30 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా నాకేం వచ్చిందని ఆయన చూసుకోవట్లా. అదే ఆ ప్రాంతం గురించి ఆయన అంత సంతోషంగా ఉన్నారంటే సడన్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. సో ఇక్కడ ఈ అంతే, ఆఫ్ కోర్స్ కూటమి ఏం చెప్పండి, కూటమి గొప్పతనం. సో నేనేమంటానంటే ఇది ఈ మొత్తం సిఐ సదస్సు జరగక మునుపు 1-2 నెలల నుంచి గూగుల్ అనౌన్స్ అయినప్పటి నుంచి మనము సౌత్ ఇండియాలో ఒక డిస్కషన్ చూస్తున్నాం. మీరు చూసే ఉంటారు, కర్ణాటకలో సిద్ధరామయ్య కానీ, డికే శివకుమార్ కానీ, అక్కడ ఐటీ మినిస్టర్ కానీ, వీళ్ళంతా కూడా బయటకు వచ్చి వాళ్ళు బయటకు వచ్చి కర్ణాటక ఎంటైర్ మీడియా ఆంధ్రాకి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ వచ్చిందో ఎంటైర్ షేక్ అయింది. కర్ణాటక ప్రభుత్వం ఒక షేక్ అయింది. నాట్ ఈవెన్ హైదరాబాద్, నాట్ ఈవెన్ కర్ణాటక. ఐటీలో పోటీ పడుతున్నటువంటి ఈ 2 ఆంధ్ర అండ్ కర్ణాటక రాష్ట్రాలకు కాకుండా అటు వెళ్ళిపోయింది అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. తమిళనాడులో ఏఐడిఎంకే నాయకులు డిఎంకేని కార్నర్ చేశారు. తమిళనాడులో అయితే చాలా ఘోరమైన డిస్కషన్స్ జరిగినాయి. తమిళనాడులో డైరెక్ట్గా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ని ప్రెస్ మీట్లో ప్రెస్ కడిగి వదిలేసింది. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ డే ఇన్ చెన్నై. నేను ఆ రోజు చెన్నైలో ఉన్నా. నేను కడిగి వదిలేస్తే ఉదయనిధి స్టాలిన్ లేచి బయటికి వెళ్ళిపోయాడు సమాధానం చెప్పలేక. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు, నో డౌట్ తమిళనాడు సౌత్ ఇండియాలో రిచ్ స్టేట్ ఇన్ ద సౌత్ ఇండియా అండ్ సెకండ్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, నో డౌట్, దాంట్లో డౌట్ ఏం లేదు. వనరులు, కోస్టలు, వాళ్లకు ఆ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పటి నుంచినో మద్రాస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకు ఉంది. అయితే వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండంగా ఈ గూగుల్ వాళ్ళకి ఎందుకు అంత కడిగి వదిలేశారంటే తమిళనాడులో స్టాలిన్ అండ్ వాళ్ళని టీవీలో దాదాపు ఒక 10 రోజులు మొత్తం హోల్ డిస్కషన్ అంతా కూడా దీని మీదే. ఈవెన్ నేషనల్ మీడియాలో అంతా కూడా ఇదే. తమిళనాడు గురించి చెప్తాను. ఎందుకు తమిళనాడు గురించి చెప్తాను అంటే సుందర్ పిచ్చై అనే వ్యక్తి హీస్ ఏ బిలాంగ్స్ టు తమిళియన్. అవును, సుందర్ పిచ్చై అనేవాడు తమిళనాడుకి ఫేవర్ చేయకుండా ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అతన్ని మంచిగా చూసుకుంటే చేయగలిగారు, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడి తీసుకురాగలిగారు అనే దాని మీద తోమొదిలేశారు అక్కడ మంత్రుల్ని, వాళ్ళు వీళ్ళు అంతా కూడా నేను చూశాను మొత్తం అంతా కూడా. సో అక్కడ తమిళనాడు కానివ్వండి, ఇటు కర్ణాటకలో 2 ప్రభుత్వాలు షేక్ అయితే నిన్న జరిగినటువంటి ఆ రిఫ్లెక్షన్ నిన్న సిఐ సదస్సులో ఏదైతే ఉందో ఆ సిఐ సదస్సులో సెంట్రల్ మినిస్టర్ ఆయన వచ్చి ఇచ్చిన స్పీచ్, అట్లాగే ఇన్వెస్ట్కి ఇచ్చినటువంటి భరోసా ఉంది చూసారా, అత్యద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు దక్కినటువంటి గౌరవం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద పెట్టినటువంటి నమ్మకం అది. దాంతోపాటు అదే తమిళనాడుకు చెందినటువంటి భారత ఉపరాష్ట్రపతి, సెకండ్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, ఆయన వచ్చి ఆయన కూడా ఇన్వెస్టర్స్తో పాటు చాలామంది దేశంలో ఉన్నటువంటి చాలామంది ఇన్వెస్టర్స్కి భరోసా కల్పిస్తూ ఆయన ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఎవరికైనా సరే. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అనే విధానాన్ని పక్క రాష్ట్రాలు కూడా విధానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా స్టేబుల్ గవర్నమెంట్స్, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానీ స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండి వాళ్ళు కూడా ఐటీలో లేకపోతే ఇండస్ట్రియలైజేషన్లో వాళ్ళు కూడా పెట్టుబడులు సమ్మిట్లు పెడుతున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడులు ఆహ్వానించే టైంలో ఇంత రాష్ట్రం 2019 నుంచి 24 వరకు ఇంత ఇన్స్టేబుల్ అయినటువంటి స్టేట్ను కూడా ఇంతమంది ఇన్వెస్టర్స్ని వాళ్ళ మనసుల్లో భయాన్ని పోగొట్టి తిరిగి తీసుకురావటంలో ఎంత సక్సెస్ఫుల్ అయింది, సఫలీకృతమైంది అన్నది మీరు ఒకవైపు
గత 2 నెలల నుంచి జరిగినటువంటి కర్ణాటకలో జరిగిన పరిణామాలు, లేదా తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలు మీరు నమ్మరు ఋషి గారు. ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై. ఆ రోజు నేను చెన్నైలోనే ఉన్నాను. ఆ రోజు తమిళ్ పేపర్స్ అంతా కూడా ఉదయనిధి స్టాలిన్ ఆ ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోవటం అనేది పెద్ద వార్త తమిళ్ పేపర్స్ లో. అంత పెద్ద చర్చ జరిగితే ఇక్కడ ఇంకెంత భూకంపాలు ఎంత భూకంపాలు వీళ్ళకి ఎంత కడుపు మంట నగిలిపోయి ఉంటది. ఆ కడుపు మంట తట్టుకోలేక పేటీఎం ఎంత వణికిపోతున్నారు నాకు అర్థం కావటం.